హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో అయితే నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇంకా మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ అయితే చెక్ చేయండి. మీకు నచ్చినాయి అండ్ అలాగే మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు బెల్ రింగ్ చేస్తే నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఈరోజైతే మార్నింగ్ నేను లేట్గా అయితే లేచానండి. సో నా వ్లాగ్స్లో ఎక్కువగా మార్నింగ్ డీటాక్స్ డ్రింక్తో అయితే స్టార్ట్ చేస్తాను కదా. ఇంకా ఈరోజు అయితే ఎలాంటి డీటాక్స్ డ్రింక్ అయితే తాగట్లేదండి. డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాం అనమాట. అయితే ముందు రోజుతే నా దగ్గర దోశ బ్యాటర్ అయితే అవైలబుల్గా ఉందండి. ఇంకా అందుకే ఆ దోశ మీద ఏంటంటే లాస్ట్ టైం నేను ఎగ్ పగలగొట్టుకొని తిన్నాను కదా. సో డైలీ అలా తింటే కూడా మనకి బోర్ వస్తుందన్నమాట. అందుకే ఇంకా ఈరోజైతే నేను క్యారెట్ అండ్ అలాగే బీట్రూట్ ఆనియన్ అవి మూడు కూడా చక్కగా క్యారెట్ బీట్రూట్ వచ్చేసి తురిమేసుకున్నాను. ఆనియన్స్ వచ్చేసి చిన్నగా అయితే చాప్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ మూడింటిని కూడా చక్కగా దోశ మీద వేసుకొని ఒక సైడ్ మంచిగా కాలనివ్వాలన్నమాట. సో మనం ఇంకొక సైడ్ అయితే తిప్పలేమండి. తిప్పితే ఏంటంటే మొత్తం అతుకుపోతాయి అనమాట. సో ఒకటే సైడ్ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కాలనివ్వాలన్నమాట. సో దోశ అయితే రెడీ అయిపోతుంది. ఏంటంటే మనం ఇందులో క్యారెట్ బీట్రూట్ ఆనియన్స్ వేసాం కాబట్టి మనకి ఒకటి హెవీ అయిపోతుందండి. ఒకవేళ కావాలి అని అనుకుంటే ఒకటి ప్లెయిన్ దోశ తింటే సరిపోతుంది అనమాట. సో నేను అలాగే ఒకటి ఇలా క్యారెట్ ఆనియన్స్ వేసింది అండ్ అలాగే ఒకటి ప్లెయిన్ దోశతో అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను ఎలాంటి కర్రీ అయితే చేయట్లేదండి. ఇంకా ఈరోజు మా వారు చాలా రోజులు అయిపోయింది పులిహోర తినేసి అని అంటే అన్నారనమాట. సరే ఈరోజు చేస్తానులే అని చెప్పేసి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మేము పులిహోర అయితే చేసుకోబోతున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే చక్కగా రైస్ అయితే కుక్ చేసేసుకున్నానండి. సో రైస్ కుక్ అయిన తర్వాత చక్కగా ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని దాన్ని మనం వేడంతా పోయేదాకా అయితే చల్లార్చుకోవాలన్నమాట. సో ఏంటంటే మనకి వేడి మీద చేస్తే ఏంటంటే మొత్తం ఉండలు కట్టుకుపోయినట్టయితే అవుతుంది. సో ఇలా కొంచెం రైస్ చల్లారిన తర్వాత చేసుకుంటే మంచిగా మనకి పొడి పొడిలాడుతుంది. ఇంకా దీంట్లోకి అయితే నేను ఇప్పుడు సాల్ట్ అండ్ అలాగే లెమన్ రసం అయితే పిండుకొని ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవడమే అనమాట. అయితే ఇక్కడ నేను ఫస్ట్ లెమన్ జ్యూస్ అయితే పిండేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నానండి. తర్వాత సాల్ట్ అనేది నేను కొన్ని వాటర్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకొని వాటర్ని అయితే యాడ్ చేశాను అనమాట. మనం సాల్ట్ వేస్తే ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఎక్కువగా ఉండిపోతుంది అనమాట. సో వాటర్లో కలిపేసి వేసుకుంటే మంచిగా రైస్ అంతటికి కూడా సరిపడగా సరిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పోపులోకి అయితే చక్కగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర పోపు దినుసులు పచ్చెనపప్పు ఉంటుంది కదా. సో పచ్చెనపప్పు మినప్పప్పు అండ్ అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి పచ్చిమిర్చి బాగా వేగితే పులిహోర తినేటప్పుడు మనం వాటిని డైరెక్ట్గా తిన్నామనుకోండి చక్కగా మనకి మంట అనేవి పుట్టవన్నమాట. సో మనం రైస్తో పాటు పచ్చిమిరపకాయ తిన్నా కానీ మనకి మంట అనేది ఉండదు మిర్చిలో. ఎందుకంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి కాబట్టి మనకి అంత కారం అయితే ఉండదు మిర్చి. ఇంకా ఇవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి అయితే నేను క్యారెట్ తురుము అయితే యాడ్ చేసుకున్నానండి. అండ్ అలాగే దీంట్లోకి కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇవి కూడా మనకి క్యారెట్ తురుముకున్నాం కాబట్టి కొంచెం తొందరగానే మనకి క్యారెట్ అనేది ఫ్రై అయిపోతుంది. సో నాకు ఇక్కడ ఎక్కువగా ఫ్రై అయిపోయిందండి, నేను చూసుకోలేదన్నమాట. సో హాల్లోకి వెళ్ళి వచ్చేలోపే నాకు క్యారెట్ అయితే కొంచెం బాగా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇంకా పసుపు కూడా మొత్తం దానికి పట్టేలాగా అయితే మొత్తం మిక్స్ చేసేసుకొని ఇవి మనకి ఫ్రై అయ్యేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని, మీడియం కాదండి లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే సాల్ట్ లెమన్ అయితే నేను రైస్లో యాడ్ చేశాను కాబట్టి యాడ్ చేయట్లేదు. కొంతమంది ఏంటంటే దీంట్లోనే యాడ్ చేస్తారనమాట. సో ఒక్కొక్కసారి నేను అలా చేస్తాను ఇలా చేస్తానండి. ఈరోజైతే ఇలా చేశాను. ఇంకా పోపు అయిపోగానే ఇంకా రైస్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. సో ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను సరిపోయిందా లేదా అని చెప్పేసి. సో సరిపోకపోయినా కానీ అలానే తినేయాలి, ఎందుకంటే ఇప్పుడు కలిపామంటే మాత్రం మనకి రైస్కి అంటుకుపోతుంది అనమాట సాల్ట్ అనేది. ఇంక ఇలా బీట్రూట్ అండ్ అలాగే కీరాతో అయితే చక్కగా సలాడ్ కింద అయితే పెట్టేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ డ్రింక్ వచ్చేసి ఈరోజు నేను వాటర్ యాపిల్ జ్యూస్ అయితే చేయబోతున్నానండి. అసలు ఈ కాయను కూడా నేను తినడం ఫస్ట్ టైం అనమాట.
వాటర్ యాపిల్ అంటే ఏంటో కూడా నాకు తెలీదు. అయితే మొన్న మార్కెట్‌కెళ్ళినప్పుడు చాలామంది వీటి దగ్గర ఎక్కువ మంది ఉన్నారనమాట. సరే ఏంటా అని చెప్పేసి ఎళ్లి చూసాను. ఇవన్నమాట. సో వీటిని వాటర్ యాపిల్ అంటారంట. సరే ట్రై చేద్దాంలే, ఇంకా సమ్మర్ కదా, ఇది కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఫ్రూట్‌లో కూడా. సరే ట్రై చేద్దామని చెప్పేసి అయితే తీసుకొచ్చాను. అయితే నేను ఇది కూడా యూట్యూబ్‌లలో చూసానండి, ఈ యాపిల్ జ్యూస్ ఎలా చేయాలి అని చెప్పేసి. నాకు ఎందుకో ఇది పెద్దగా అంత ఇదేమైతే అనిపించలేదనమాట. అంటే స్వీట్‌నెస్ తక్కువ ఉంటుందండి. ఎవరైతే ఇది షుగర్ పేషెంట్ ఉంటారో ఈ ఫ్రూట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. ఎక్కువ స్వీట్‌నెస్ అనేది ఉండదు. అండ్ అలాగే నేను దీంట్లో సీడ్ ఉంటుందనుకున్నాను. బట్ కట్ చేసి చూస్తే నాకు ఎలాంటి సీడ్ అయితే కనిపించలేదండి. షాక్ అయ్యాను. సీడ్ లేదా అని చెప్పేసి. యాపిల్‌కి మనకి చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి కదా, సో అలానే చాలా చిన్న ఒక జీలకర్ర అంత సీడ్ అయితే ఉందండి దాంట్లో. సో నేనైతే ఫస్ట్ టైం కూడా చూడడము అండ్ అలాగే తినడం కూడా. బట్ స్వీట్‌నెస్ అయితే చాలా తక్కువ ఉంది. ఇది షుగర్ పేషెంట్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందని అయితే చూసాననమాట. అందుకే మీతో కూడా చెప్తున్నాను. ఎవరికైతే షుగర్ ఉందో సో అలాంటి వాళ్ళు ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇంకా నేనైతే దాంట్లోకి షుగర్ అయితే యాడ్ చేసుకున్నానండి. సో అన్నీ చిన్న చిన్నగా అయితే పీసెస్గా కట్ చేసుకొని ఆ మిక్సీ జార్లోకి అయితే వేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం షుగర్ అయితే యాడ్ చేశానమాట. సో యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకున్నాను. సో ఈ విధంగా అయితే జ్యూస్ వచ్చిందండి నాకు. జ్యూస్ కలర్ అయితే అంత ఏం లేదండి, బట్ జ్యూస్ తాగితే మాత్రం బాగుందన్నమాట. ఇంక ఇక్కడ మొత్తం కూడా ఫిల్టర్ చేసుకుంటున్నాను నేను. ఇంకా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ని అయితే ఇంక నేనే తాగుతున్నానండి. చక్కగా ఒక గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. మా వారైతే ఆఫీస్కి వెళ్ళారనమాట. సో ఓన్లీ కొన్ని ఫ్రూట్స్ మాత్రమే చేశాను, ఇంకా కొన్ని ఉన్నాయండి. సో వాటిని అయితే పక్కన పెట్టాను. సో కలర్ అయితే చూడడానికి అస్సలు బాగాలేదండి, బట్ తాగితే మాత్రం బాగుందనమాట. సో కలర్ చూసి నేను ఎలా ఉంటుందా అని చెప్పేసి అయితే అనుకున్నాను. బట్ ఓకే. అయితే దీన్ని ఇంకొంచెం టేస్ట్‌గా చేద్దామని చెప్పేసి నేను దీంట్లోకి అయితే హాఫ్ లెమన్ అయితే పిండుకున్నానండి. సో లెమన్ అనేది ఆప్షనల్. మీకు ఓకే అంటే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. ఇంకా లెమన్ పిండుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకొని తాగడమే అనమాట. ఇలా ఈవినింగ్ అయితే వాటర్ యాపిల్ జ్యూస్‌తో అయితే కంప్లీట్ చేసేసానండి. ఇంకా తర్వాత నైట్ డిన్నర్ అయితే ఈరోజు కూడా రైస్ ఐటమే అనమాట. సో మార్నింగ్ ఎలాగో కర్రీస్ అయితే ఏం చేయలేదు కదా, సో నైట్ ఇంకా డిఫరెంట్గా ఏదైనా రైస్ టైప్ చేసేసుకుందామని చెప్పేసి వెజిటబుల్ రైస్ చేద్దామని చెప్పేసి నా దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా, మిర్చి, క్యారెట్, ఆనియన్, బంగాళదుంప వచ్చేసి చిన్నగా చాప్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను. అండ్ అలాగే నా దగ్గర గ్రీన్ పీస్ అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా కొంచెం కొత్తిమీర అండ్ అలాగే పుదీనా కూడా చిన్నగా చాప్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. క్యారెట్ వచ్చేసి తురుము పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్, ఒక 1.5 గ్లాస్ బాస్మతి రైస్ అయితే నేను మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. ఇంకా హాఫ్ అన్ అవర్ లోపు అయితే ఇవన్నీ కూడా నేను రెడీ చేసుకున్నానండి. సో ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి ఒకటి పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను. టమాటా వచ్చేసి ఒక టమాటో అండ్ క్యారెట్ కూడా ఒకటే అనమాట. సో క్యారెట్ వచ్చేసి తురుముకున్నాను అనమాట. సో నాకు పీసెస్ కన్నా తురిమి వేయడమే చాలా ఇష్టం అండి. ఇంకా అవైతే నేను వెజిటబుల్ బిర్యానీ చేయడానికైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా అవి రెండు కూడా హీట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి స్పైసెస్ ఉంటాయి కదండి, సో ఆల్ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ అన్నీ అయితే వేసుకున్నాను అనమాట. అలాగే దాంట్లోకి నేను కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన దాకా అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి నేను పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు ఇలా రైస్ ఐటమ్సే తినాల్సి వస్తుందండి. సో రైస్ తిన్నా కానీ ఏం కాదు, బట్ బిఫోర్ 7 లోపు కంప్లీట్ చేసుకుంటే బాగానే ఉంటుందన్నమాట. అండ్ అలాగే అది కూడా లిమిటెడ్ క్వాంటిటీస్ అయితే తీసుకోవాలి. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయండి చక్కగా. వన్స్ కలర్ కొంచెం మనకి చేంజ్ అయినట్టు అవుతుంది కదా, సో ఇప్పుడైతే దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుందే ఉందండి, ఇంకా అదే వేస్తున్నాను అనమాట. మనం ఇంట్లో చేసుకొని వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంక ఇది కూడా వేసుకున్న తర్వాత ఆనియన్స్కి మొత్తం పట్టేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అండ్ అలాగే మనకి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తెరులుతుంది కదా, ఇంకా ఇప్పుడైతే మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఇంకా ఆల్ వెజిటబుల్స్ అయితే వేసేసుకోవడమే అనమాట. క్యారెట్, టమాటా అండ్ అలాగే బంగాళదుంప ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా అన్నిటినీ కూడా మిక్స్ చేసేసుకొని
ఫస్ట్ ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ దాకా అయితే మనం దీన్ని కుక్ అవ్వనివ్వాలన్నమాట. వన్స్ ఇది కుక్ అయిన తర్వాత దీంట్లోకి అయితే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ గ్రీన్ పీస్ కానీ, ఆలు కానీ, టమాటా కానీ తొందరగా కుక్ అయిపోతుంది. సో కొంచెం లేట్ అవుతుంది కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం తొందరగా అయితే అయిపోతుంది. ఇక్కడైతే సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. సో మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ సరిపోతుంది. ఇక్కడైతే మూత అయితే పెట్టేశానండి. ఇంకా 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, చక్కగా ఆయిల్ అనేది పైకి తెల్లుతుంది. అండ్ అలాగే పీస్ కూడా ఉడికిందా లేదా అని చెప్పేసి నేను చెక్ చేశాను అనమాట. సో ఉడికింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి నేను ఏవైతే మనం మసాలాస్ యాడ్ చేస్తామో అవన్నీ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో అన్నీ 1 టేబుల్ స్పూన్ అండి. 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. తర్వాత దీంట్లోకి కారం అయితే యాడ్ చేసుకున్నాను. సో మీరు మిర్చి ఎక్కువ వేసుకుంటే కారం అయితే అవసరం లేదండి. మిర్చి కనుక తక్కువ వేసుకుంటే కారం వేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను అన్ని రుచికి తగ్గట్టు అయితే వేసుకున్నాను. నేను ఎంతైతే క్వాంటిటీ చేస్తున్నానో క్వాంటిటీకి తగ్గట్టు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ అలాగే దీంట్లోకి ఇంకొకటి అయితే యాడ్ చేశానండి. ఆ రస్కుల పౌడర్ అంటారు కదా, సో బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా, సో అదైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. రీసెంట్గా మా పాప ఫంక్షన్ అయినప్పుడు మేము వంట చేపించే అతను ఈ ఇంగ్రీడియంట్ చెప్పగానే మేము షాక్ అయ్యాం, అసలు ఇది ఏంటి అని చెప్పేసి. సో మేము వంటలు చేపించినప్పుడైతే ఆయన ఒక్కొక్క కర్రీలో ఇదైతే యాడ్ చేశారనమాట. మేము ఏవైతే కర్రీస్ చేపించామో ఆ కర్రీస్లో ఈ పౌడర్ అయితే యాడ్ చేశారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అసలు గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో ఇంకా చేసినప్పుడు మిగిలిందనమాట. మేము ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చాము. సో ఇంకా అది నేను వచ్చేటప్పుడు కూడా తీసుకొచ్చుకున్నాను. సో ఎక్కువగా చేస్తాను కాబట్టి నాకు యూజ్ అవుతుందని అయితే ఈరోజు ఫస్ట్ టైం నేను ఆ పౌడర్ అయితే యాడ్ చేశాను అనమాట. దాన్ని బ్రెడ్ పౌడర్ అంటే మనకి బ్రెడ్స్ ఉంటాయి కదా, సో దాన్ని పౌడర్ చేస్తే అదేనండి రస్కుల పౌడర్ అంటారంట దాన్ని, నాకు తెలీదు. సో ఫస్ట్ నేను బ్రెడ్ పౌడర్ అని అనుకున్నాను, బట్ చూసిన తర్వాత తెలిసిందనమాట. అంటే అది ఇంకేమైనా డిఫరెంట్గా ఉంటుందేమో అనుకున్నాను, బట్ అలా ఏం లేదు. బ్రెడ్నే మనం పౌడర్ చేస్తే దాన్నే రస్కుల పౌడర్ అంటారనమాట. ఇంకా అదైతే యాడ్ చేశానండి. సో ఇలా ఈరోజు ఎలా వస్తుందో అయితే చూడాలి. అది యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి నేను కొంచెం కసూరి మెత్తి కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 to 3 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూసారా మనకి కర్రీ లాగా అయితే రెడీ అయిపోయిందండి చక్కగా. ఇంకా మనం ఏంటంటే దీనికోసం సపరేట్గా మళ్ళీ ఇంకొక కర్రీ చేయని అవసరం లేదనమాట. మనకి ఇదే మంచిగా సరిపోతుంది. రైస్లో మనకి తింటుంటే కూడా ముక్కలు తగులుతూ మంచిగా గ్రేవీ లాగా కూడా టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా దీంట్లోకైతే నేను 1.5 కప్ బాస్మతి రైస్ తీసుకున్నానని చెప్పాను కదండి. సో 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే దీంట్లోకి వేసేసుకొని మొత్తం అయితే ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో నాకు ఎందుకో కొంచెం వాటర్ తగ్గుతాయి అన్నట్టయితే అనిపించిందండి. సో తర్వాత నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. మీకు తెలుస్తుంది కదండి రైస్ కుక్ అవుతుందా లేదా అనేది అయితే మనకు తెలిసిపోతుంది అనమాట. సో దానికి తగ్గట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బాస్మతి రైస్ మరీ మెత్తగా అయిపోయినా కానీ శుద్ధలాగా అయిపోతుంది అనమాట. ఇక్కడైతే నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసాను. ఇంకా దీన్ని మనం ఒక 15 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. నిజంగా ఆ పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుందనమాట. ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఈ పౌడర్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఖచ్చితంగా. ఇంకా పైన కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకా దీన్ని ఒక 15 మినిట్స్ పాటు వదిలేస్తే మనకి కుక్ అయిపోతుంది అనమాట. ఇంకా 15 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేశానండి. చక్కగా రైస్ అయితే కుక్ అయిపోయింది. సో మంచిగా నాకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. గ్రేవీ లాగా బిర్యానీకి అంటే మనం తింటున్నప్పుడు మళ్ళీ ఇంకో కర్రీతో మనకి పని లేదనమాట. సో అలా అయితే వచ్చింది. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇలాంటివి చేసినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తింటాం కదండి. సో నేనైతే ఈరోజు ఎక్కువగానే తిన్నాను నైట్.
ఇంకా నైట్ వచ్చేసి ఈ రైస్ అయితే చేసుకోవాల్సి వచ్చిందండి. మార్నింగ్ కర్రీ చేయనందుకు నైట్ ఇలా బిర్యానీ చేయాల్సి వచ్చిందనమాట, వెజిటబుల్ బిర్యానీ. సో అప్పుడప్పుడు ఇలా అయితే అవుతూ ఉంటాయి. ఇంకా ఇదండి మా నైట్ డిన్నర్ అయితే చక్కగా. ఇంకా మీల్ ప్లేట్లోకి వచ్చేసి నేను రైస్ అండ్ అలాగే బీట్రూట్ అండ్ కర్డ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే పెట్టుకున్నాను. ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా కీరా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. సో కీరా వచ్చేసి ఒక 3 to 4 పీసెస్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా ఇదండి నా లంచ్. హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్.